హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టల విషయంపై కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా స్పందించాలని మాజీ ఎంపీ చింతా మోహన్ డిమాండ్ చేశారు. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలైన యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టల ఆరోపణలు దేశం మొత్తం అలజడి సృష్టించిన ఈడీ, ఐటీ ఎందుకు కేసులు నమోదు చేయలేదని ప్రశ్నించారు. రాజకీయ ప్రత్యర్థులపై, సాధారణ వ్యక్తులపై ఈడీని ప్రయోగిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడెందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. 500 కోట్లకు పైగా నోట్లు కాలిపోయినట్లు ఆరోపణలు వచ్చినా ఈ విషయంపై ఎందుకు మౌనంగా ఉన్నారన్నారు. ఇన్ని 100 కోట్లు పెట్టుకొని ఉన్నాడే వాడి కడుపు మండింది. హోలీ పండుగకి వెళ్ళారు యశ్వంత్ వర్మ గారు, ఆయన భార్య గారు అలహాబాద్కి వెళ్ళారు పండగ సొంత ఊరుకు పోయి జరుపుకునేదాన్ని. ఈ పిల్లాడు ఇంట్లో కూర్చొని ఉన్నాడు, ఒక మంచి అగ్గిపెట్టె తీసుకున్నాడు. నాకు 2000 ఇవ్వమంటే ఇలేదే, నీ చేతిలో ఇంత డబ్బు ఎందుకు అని చెప్పి అగ్గిపుల్ల గీసి ఆడ పెట్టాడు. ఆ 500 రూపాయల నోట్లకి అగ్గి పెట్టాడు, కడుపు మండి పెట్టాడు. మరి ఆ నిప్పు పోయి పెద్ద నిప్పు అయిపోయింది. అక్కడ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పోలీసులు ఫోన్ చేశారు, ఫైర్ ఆఫీసర్లకు ఫోన్ చేస్తే ఫైర్ ఇంజన్లు వచ్చాయి. ఫైర్ ఇంజన్లు వచ్చి లోపలికి చూస్తే డబ్బు కాలుతా ఉంది. వాళ్ళు ఈ సంగతి పోలీసులకు చెప్పారు, పోలీసులు వచ్చారు, చూశారు. చూసిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కేసు కట్టలేదు. కానీ న్యాయమూర్తి హైకోర్టు జడ్జి గారింట్లో 500 కోట్ల రూపాయల నోట్లు కనపడితే ఈడీ ఏం చేస్తా ఉంది, పోలీసులు ఏం చేస్తున్నారని నేను అడుగుతున్నాను ముక్కు సూటిగా కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి గారిని, అమిత్ షా గారిని. దేశంలో ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, మైనారిటీలు, మరి ఎస్సీల పరిస్థితి అధ్వానంగా ఉన్నాయి. 3 పూటల్లో ఒక్క పూట కూడా భోజనం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇది తెలంగాణలో గాని, ఆంధ్రప్రదేశ్ లో గాని, భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు. కర్ణాటకలో ఎస్సీలకు 24% ప్రభుత్వ కాంట్రాక్టుల్లో రిజర్వేషన్లు ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గాని, రేవంత్ రెడ్డి కూడా చట్టాన్ని వెంటనే రేపు రాబోయే అసెంబ్లీలో పెట్టి ఎస్సీలకు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం లాగా 24% పనులు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను.